అనన్య మురళీ దివ్యల ఏకైక కుమార్తె. దివ్యకి అనన్య అంటే ఎంతో ప్రాణం. కూతురే తన ప్రపంచంగా బ్రతుకుతూ ఉండేది. తన కూతురికి ఏ చిన్న బాధ కలగకూడదని దివ్య తపన పడేది. కానీ మురళి మాత్రం దివ్యతో చాలాసార్లు ఇలా చెప్పేవాడు. తనను స్వతంత్రంగా ఎదగనివ్వాలి, లేదంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఎలా తట్టుకోగలదు. కానీ దానికి దివ్య మాత్రం నవ్వుతూ తనే నా ప్రాణం, నా లోకం, నా కూతురు ఎందుకు కష్టపడాలి అని అంటూ ఉండేది. అనన్య వివాహం అయిపోయినాక కూడా దివ్యకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, మరింత పెరిగింది. ప్రతిరోజు ఉదయాన్నే ఫోన్ చేసి ఆరాముగా నిద్రపోయావా, రోజు రోజుకి బలహీనమైపోతున్నావు, ఆహారం బాగా తినమని, ఇంటి పనులన్నీ మొత్తం నువ్వే చేయవద్దు అని చెబుతూ ఉండేది. అనన్యకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే అత్తగారింటికి వచ్చి జోక్యం చేసుకుని అల్లుడైన ఆదిత్యను కోపగించుకునేది. మొదట అనన్యకు తన తల్లి ప్రేమ ఓదార్పుగా అనిపించేది. కానీ త్వరలోనే ఆ ప్రేమ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థమైంది. ఆదిత్య అసహనానికి గురయ్యాడు. అత్తమామ అనన్యను పట్టించుకోవడం మానేశారు. మరి ముఖ్యంగా అనన్య తన సమస్యను తానే ఎదుర్కోలేకపోయింది. ఒకరోజు అనన్య తన తల్లితో మరొకసారి గొడవకు వచ్చిన తర్వాత ఆదిత్య ఓపిక నశించి ఇలా అన్నాడు. అనన్య, నేను నీ తల్లిని గౌరవిస్తాను, కానీ నా భార్య తన నిర్ణయాలు తానే తీసుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ దగ్గరకు పరుగు తీసే భార్య కాదు. ఆ మాటలు అనన్య మనసును కలిచివేశాయి. దివ్య ప్రేమ ఒకప్పుడు రక్షించిందేమో, కానీ అదే ప్రేమ ఇప్పుడు ఆమెను బంధించేసింది. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలన్న తల్లిదండ్రుల మాట తప్ప తనలోని అంతరంగ స్వరాన్ని వినలేకపోయింది. రాత్రంతా ఆలోచించి అనన్య మరుసటి రోజు ఉదయం తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను, కానీ నా జీవితాన్ని నేనే గడపాలి, నన్ను నమ్ము, నేను సంతోషంగా ఉంటాను. ఆ మాటలకు దివ్య నిశ్శబ్దంగా నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కంపించిన స్వరంతో, నేను నిన్ను కేవలం రక్షించాలి అనుకున్నాను బంగారం అంది. నాకు తెలుసమ్మా, అనన్య మృదువుగా పలికింది. కానీ ప్రేమలో ఒక్కోసారి వదిలిపెట్టడం కూడా అవసరం. ఆ మాటతో దివ్య కళ్ళల్లో నీళ్లు జారిపోయాయి. కానీ ఆమెకు అర్థమైంది, నిజమైన ప్రేమ అనేది కేవలం పట్టడం మాత్రమే కాదు, అవసరమైతే విడిచిపెట్టడము అని. ఆ రోజు నుంచి అనన్య తన సొంత బలాన్ని కనుగొని సమస్యలన్నిటినీ పరిష్కారం చేసుకుంది. సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించసాగింది.